అందరికీ నమస్కారం. తులారాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి, శుభ అశుభ పరిణామాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారు ఉదయం నిద్ర లేవగానే ఒక చిన్న పని అయితే చేసుకోండి. ఆ పని చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉండి మీ చేతి నిండా కూడా ధనం అందేటటువంటి అవకాశాలు, సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ ఫిబ్రవరి నెలలో తులారాశి వారు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి, ఏ పదార్థాన్ని వీరు ఉదయాన్నే తీసుకోవడం ద్వారా ధనవంతులయ్యేటటువంటి ఛాన్సెస్ వీరికి ఉన్నాయి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తులారాశి వారు ఉదయం నిద్రలేవగానే ఏ పదార్థాన్ని నోటిలో వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వీరిపై ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఎప్పుడూ కూడా మోసం చేసేటటువంటి అలవాట్లు కానీ లేదంటే ఎవరినైనా కానీ బాధ పెట్టేటటువంటి ఉద్దేశం కానీ తులారాశి వారికి అస్సలు ఉండదండి. ఎప్పుడూ కూడా నలుగురితోనూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరి మంచిని కోరుకుంటారు తులారాశి వారు. అయితే ఎదుటి వ్యక్తిని మంచి కోరుకుంటారు, కానీ తులారాశి వారు ఎదుటి వ్యక్తి చేతిలో మోసపోతూ ఉంటారు. అంటే ప్రత్యేకంగా వీరిని ఎవరూ కూడా మోసం చేయవలసినటువంటి అవసరం లేదనమాట. వీరికి వీరే మోసపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరి మాటను నమ్ముతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సహాయం కావాలంటే ముందుంటారు. అయితే తులారాశి వారు ఇప్పటి వరకు మీరు ఏ సమస్యల గురించి అయితే బాధపడుతున్నారో, ధన సమస్యలు కావచ్చు, లేదంటే పని ఏదైనా ఒకటి మొదలు పెట్టుకున్నప్పుడు ఆ పని సజావుగా సాగిపోక ఆ పనిలో మధ్యలో అవాంతరాలు ఎదురైపోతూ మీకు ఏ పని కూడా ముందుకు సజావుగా సాగిపోవడం లేదని బాధపడుతూ ఉంటున్నారు. అలాగే పనుల్లో సఖ్యత లేక లాభదాయకంగా కానీ, అంటే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వాణిజ్యపరంగా ఇలా ఎటు చూసినా కానీ మీకు కలిసి రాకపోవడం వలన మీరు చాలా బాధలను, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే ఎటు అంటే ఏది చేయాలన్నా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మనపై ఉండాలి. అలాగే గ్రహస్థితుల యొక్క మార్పులు కూడా మనకు అనుకూలంగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు కూడా అసలే ఇది మాఘమాసం కాబట్టి మాఘమాసం ఉదయమే నిద్ర లేచి చక్కగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మీకు పొందాలనుకుంటే చక్కగా తలస్నానము లేదంటే మామూలు స్నానమైనా చేసేసుకొని ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకొని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. తర్వాత సూర్య నమస్కారాలు చేసుకొని ఆదిత్య స్తోత్రం పఠించుకోండి. ఆ తర్వాత చక్కగా భగవంతుడి యొక్క అంటే దేవుడి మందిరానికి వచ్చి చక్కగా అక్కడ శుభ్రపరచుకొని లక్ష్మీదేవి యొక్క పటం ముందు ఆవు నేతితో దీపం పెట్టుకొని అమ్మవారి ముందు అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను కానీ స్తోత్రాలను కానీ చక్కగా పఠించుకొని ఆ తర్వాత అమ్మవారికి ఏదైనా మీరు చేయవలసి ఉంటే కుంకుమ పూజలు ఇలాంటివి చేసుకొని అమ్మవారికి మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా నివేదించండి. ఆ తర్వాత అమ్మవారికి నివేదించిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్కను మీరు అందరూ కూడా స్వీకరించండి. ఇంట్లో వ్యక్తులు కానీ లేదంటే మీరే ఆ యొక్క బెల్లాన్ని స్వీకరిస్తూ ఉండండి. ఈ పనిని ప్రతిరోజు కూడా చెయ్యాలంటే చేసుకోవచ్చండి. ఇదేం పెద్ద పనేం కాదు కదా. చక్కగా బెల్లం ముక్క అంటే ఏం లేదండి, ఇంట్లో తెచ్చి పెట్టుకుని దానిని కొంచెం కొంచెంగా అమ్మవారి ముందు పెట్టుకొని దాన్ని ప్రతిరోజు ఉదయాన్నే తినవచ్చు. లేదంటే మీకు వీలు కుదరలేదు అని అనుకుంటే మాత్రం ఏ గురువారమో లేదంటే శుక్రవారమో అమ్మవారికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి రోజులు కాబట్టి ఈ వారాల్లో అయినా చక్కగా పూజ చేసుకొని అమ్మవారి ముందు నేతి దీపాన్ని వెలిగించుకొని బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి దానిని మీరు స్వీకరించవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే అండి, బెల్లం అనేది తీపి పదార్థం కాబట్టి మీ జీవితంలో కూడా తీయని శుభవార్తలను వినేందుకు అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే బెల్లం యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ఏదైనా కానీ సజావుగా సాగిపోయినటువంటి పనుల్లో కూడా విజయం సాధించే విధంగా బెల్లం అయితే చాలా అంటే చాలా మంచి పదార్థం అనే చెప్పుకోవచ్చు. అందుకే అమ్మవారికి అంత ప్రీతికరమైనది లక్ష్మీదేవి అమ్మవారికి. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా మీరైతే ఈ పనిని ఖచ్చితంగా చేసే తీరండి. అలాగే తులారాశి వారు మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను అయితే తెలుసుకోండి. ఎవరిపైనా కూడా ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకోకండి. ఎవరైతే మీరు ఇప్పటి వరకు ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకున్నారో ఆ నమ్మకం పెంచుకున్న వారే మేము ఇప్పటి వరకు ద్రోహం చేస్తూ ఉన్నారు. అలాగే మిమ్మల్ని మోసం చేస్తూ మీ నుండి వారికి కావాల్సినటువంటి అవసరాన్ని అయితే వారు పొందుతున్నారు. కానీ ఇతరులకు మీ ద్వారా లాభం పొందినటువంటి విషయాలు కానీ లేదంటే మీకు పర్సనల్గా సంబంధించినటువంటి విషయాలను కానీ ఇతరులతో పంచుకొని మిమ్మల్ని అయితే బాధ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి నుండి మీరు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం మీపై ఉంటుంది. కాబట్టి వారి నుండి కాస్త జాగ్రత్త పడండి. వారు ఎవరు అంటే మీ బంధువుల్లో కావచ్చు, లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల ఎవరైనా కావచ్చండి. వారు మీ ద్వారా ఏంటంటే వారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పనిని సజావుగా చేయించుకొని తర్వాత మిమ్మల్ని చీకొడుతూ మీకు వారి ద్వారా అంటే
ఎలాంటి అవకాశం అయితే కావాలో అలాంటి అవకాశాలన్నింటినీ కూడా పొంది మిమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు. కాబట్టి అలాంటి వారిని కాస్త జాగ్రత్తగా గుర్తించండి. అలాగే మీకైతే ఈ ఫిబ్రవరి నెలలో శుభ అశుభ పరిణామాలకు వచ్చి దూర ప్రయాణాలు ఎక్కువగా చేయకండి. దూర ప్రయాణాలను కాస్త తగ్గించుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి దేవాలయాలు అయితే దగ్గరగా ఉంటాయో, ఒక భగవంతుడని కాదండి, మీ ఇష్టదైవం కావచ్చు, లేదంటే ఏ దైవాన్ని పూజించినా కూడా మంచిదే. కాబట్టి చక్కగా మీరైతే దైవ దర్శనాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి. ఇక ఈ ఫిబ్రవరి నెలలోనే మహాశివరాత్రి కూడా రాబోతుంది కాబట్టి శివరాత్రిలోపు మీకు ఇంకా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి రోజులని చెప్పుకోవచ్చు. కాబట్టి మహాశివరాత్రిలోపు మీరు చక్కగా పరమేశ్వరుని ఆరాధించుకొని శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. తులారాశి వారు అత్యద్భుతంగా మీకు కలిసి వచ్చేటటువంటి యోగం ఈ నెలలో ఉంది. కాబట్టి తులారాశి వారు అసలు జారవిడ్చుకోకుండా శివయ్యను ఎక్కువగా ఆరాధిస్తూ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అంటే స్వామివారికి సంబంధించినటువంటి పూజలు, హోమాలు, రుద్రాభిషేకాలు ఇలాంటివి ఉంటాయి కదండి. అలాంటివి స్వామివారికి ప్రీతికరమైనటువంటి పనులు ఇలాంటివి చేయడం వలన శివయ్య అనుగ్రహం కూడా మీకు తోడైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే అదృష్టవంతులు అవుతారు తులారాశి వారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే అండి, తప్పకుండా మీరు అంటే మీ మనసులో ఏదైతే మీరు బాధపడుతూ ఇప్పటి వరకు జరగలేదు అని చెప్పి బాధపడుతున్నారో ఆ పనులు కూడా మీ కోరిక బలంగా ఉంటే, తప్పకుండా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే ఆ కోరిక కూడా నెరవేరేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెలలో. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వాణిజ్యపరంగా ఏదైనా కానీ చూసుకున్నట్లయితే ఈ నెలలో బ్రహ్మాండంగా విశేషంగా కలిసి వచ్చేటటువంటి యోగం ఉంది. కాబట్టి తులారాశి వారు మర్చిపోకుండా ఈ నెలలో ఎప్పుడైనా కానీ మీకు కుదిరినప్పుడు కానీ, లేదంటే లక్ష్మీవారము, లేదంటే శుక్రవారం నాడైనా కానీ, లేదు శనివారం నాడైనా కానీ తప్పకుండా మీరు చెప్పిన విధంగా లక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో దీపం వెలిగించిన తర్వాత చక్కగా బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి ఆ పదార్థాన్ని మీరైతే తీసుకోవడం మర్చిపోకండి. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే ఈ నెలలో మీకు అంతా కూడా శుభ ఫలితాలే లాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మరి కంపల్సరీగా తులారాశి వారైతే ఈ యొక్క పరిహారాన్ని పాటించండి. తప్పకుండా మీరైతే ఫిబ్రవరి నెలలో మంచి ఫలితాలను పొంది మీరు అనుకుంటున్నటువంటి విజయాలను అయితే అతి తక్కువ రోజుల్లోనే మీరు చూస్తారని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేసి మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.